పెడుతుందా, దాన్ని పక్కన పెట్టేసే. అనారోగ్యం నిన్ను ఊరికి బాధ పెడుతుందా, దాన్ని పక్కన పెట్టేసే. ఏదో ఒక విషయం నిన్ను కృంగదీస్తుందా, నా విషయాన్ని పక్కన పెట్టేసే. ఆ టాపిక్ మాట్లాడద్దు. ఏదో ఒక అవమానం నిన్ను కృంగదీసిందా, అవమానాన్ని నువ్వు గుర్తు చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులు నువ్వు తలంచుకోవద్దు. నిన్ను నొప్పించిన సంగతులు, నిన్ను బాధించిన సంగతులు, నిన్ను భయపెట్టిన సంగతులు, నిన్ను అవమానపరిచిన సంగతులు మరలా 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 ధ్యానించి 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 నువ్వెందుకు మరింతగా సమస్యలు పోతావు? అది నిన్ను గాయపరిచే విషయాలైతే దాన్ని తీసి పక్కన పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఉత్సాహపరిచే మాటలే మనం వినాలి. ఆమేన్. మనల్ని బలహీనపరిచి, మనల్ని అవమానపరిచే మాటలు రికార్డ్ చేసుకుని అప్పుడప్పుడు ఇట్లా విని విని నువ్వెందుకు కృంగిపోవాలి? ఓకే, ఎస్, నేను అవమానపరిచాను, డిలీట్ చేసి అంతేక. ప్రైజ్ ది లార్డ్. నీకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఇస్తారేమో రెస్పెక్ట్, ఇస్తారేమో, అక్కడ ఎందుకు నిలబడ్డావు? గౌరవం లేని చోటు నుండి పక్కకి వెళ్ళిపో అంతేక. ఏదో ఒక చోట దేవుడిని గౌరవం ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. నేను వాళ్ళు కావాలని అవమానపరచాలని ప్రాజెక్ట్ పెట్టుకొని నేను అవమానపరచాలని అనుకుంటారు. అక్కడక్కడక్కడ తిరిగి ఎందుకు నువ్వు అవమానాలు పడతావు? అక్కడ నుండి కొంచెం పక్కకు తప్పుకొని, దుష్టుని ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించు, అప్పుడు ధన్యుడిగా మారుతావు. ఆమె చెప్పడం గట్టిగా. వాళ్ళు పాపులని తెలుసు, మరి నువ్వు అక్కడ ఎందుకు నిలబడుతున్నావు? వాళ్ళ దుష్టులని తెలుసు, వాళ్ళ ఆలోచనలు ఎందుకు వింటున్నావు? వాళ్ళు అపహాసకులు, హేళన చేస్తారు. వాళ్ళందరినీ హేళన చేస్తారు. వాళ్ళకి మంచి మర్యాద తెలీదు, తల్లి చెల్లి అనే వ్యత్యాసం వాళ్ళకి తెలీదు, గౌరవం లేదు వాళ్ళకి. ఆ గౌరవం లేని మనుషుల దగ్గర నువ్వు నిలబడి గౌరవాన్ని అందుకుంటానంటే అది ఎప్పటికీ లభించదు. అక్కడ నుండి పక్కకు తప్పుకోవడం అంతేక. స్తోత్రం చెప్పడం గట్టిగా. సౌలుకి కొంతమంది పనికి మాలను కొంతమంది అతని కానుకలు ఇవ్వలేదండి. కానుకలు ఇవ్వకుండా అతను అవమానపరిచాడు. ఈడేవుడు మనల్ని ఏలుబడి చేయడానికి, ఈడేవుడు అని మాట్లాడారండి. చెవిటి వాడిలాగా సౌలు అక్కడ నుండి తప్పుకున్నాడు. అదే ఉన్నతమైన స్వభావం అంటే. ఆమె చెప్పడం గట్టిగా. ఎవడు రా, నాకు వందనాలు చెప్పండి. ఎవడు రాడు, పేరంతా రాయండి, లిస్ట్ రాయండి, చర్చ్ ఓపెనింగ్ అవును, వాడి సంగతి చెప్తా. అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఇజ్రాయేల్ టాపిక్ మరలా 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 మాట్లాడుతూ దేవుడు ఆ టాపిక్ టచ్ చేయకుండా, ఏలియా నీకేమొచ్చింది, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, నువ్వు ఉండాల్సింది ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్. నువ్వు రాజులు అభిషేకించాలి, నువ్వు ప్రవక్తలు అభిషేకించాలి. నీ దర్శనం గొప్పది. నీ దర్శనాన్ని నీ ఫోకస్ చేయకుండా వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడుచు గురి వద్దకి మనం వెళ్ళాలి. ఆమె చెప్పడం గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును కర్తే దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు. యేసయ్య ఆనందము కొరకు అవమానాన్ని